జగన్ టూరులో హైడ్రామా నడిచింది. రాజధాని భూ బాధిత రైతులను కలిసేందుకు వచ్చిన ఏపీ ప్రతిపక్ష నేతకు గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు టీడీపీ శ్రేణులు. తెలుగు యువత ఆధ్వర్యంలో పురగలులో జగన్ బ్యాక్ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. రాజధానికి భూములు ఇచ్చిన 98% మంది రైతుల నోట్లో మట్టి కొట్టడానిక ఈ పర్యటన అంటూ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి అడ్డుపడకుండా సహకరించాలని సూచించారు. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు బ్యానర్లు తొలగించి తెలుగు యువత కార్యకర్తలను పంపేశారు. మరోవైపు జగన్ టూర్ సందర్భంగా భూమా నాగిరెడ్డి కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. అఖిలప్రియ కారులో వెలగపూడి సచివాలయానికి వెళ్తుండగా అదే సమయంలో ఆ ప్రాంతంలో జగన్ సభ జరుగుతోంది. తనను చూసిన వైసీపీ కార్యకర్తలు కారుపై చేతులతో కొట్టారని, అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు అఖిలప్రియ. గన్మెన్ జోక్యం చేసుకుని వారిని వెనక్కి నెట్టేశారని, లేకపోతే తనపై దాడి చేసేవారన్నారు. అఖిలప్రియ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఘట్టపై గుంటూరు ఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేశారు అఖిలప్రియ. అఖిలప్రియను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంపై మండిపడింది టీడీపీ. ఓ మహిళా ఎమ్మెల్యే మీద ఈ విధంగా దాడికి ప్రయత్నించడం దారుణమన్నారు మంత్రి దేవినేని ఉమా. ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి. వాళ్ళ సెక్రటేరియట్కి వెళ్తా ఉంటే ఆటకాయి వ్యక్తులు ఈరోజు మద్యం మత్తులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విధంగా శాసనసభ్యురాలి కారు మీద దాడి చేయటం అనేది చాలా దుర్మార్గం, చాలా బాధ్యతారాహిత్యం. ఎందుకంటే ఒక మహిళా శాసనసభ్యురాలు సెక్రటేరియట్ భవనానికి వెళ్తా ఉంటే ఈ విధంగా మరి బరితెగించడం అనేది ప్రజాస్వామ్యంలో సహించరాంది. అందుకనే పోలీస్ యంత్రాంగం కూడా గట్టి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి దురాఘాతాలకు కానీ ఇటువంటి దుర్మార్గమైన పనులకి ఎవరో పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నాం. ఎందుకంటే చాలా దుర్మార్గం ఇది.